రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని, రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పార్వతీపురం శాసనసభ్యుడు బోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన విత్తనాల పంపిణీ కార్యక్రమంలో రైతులకు విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని, రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని, పార్వతీపురం నియోజకవర్గ అభివృద్ధికి కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. కొన్ని మిల్లుల్లో ఇబ్బంది వచ్చిన ఇబ్బంది తీసారు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ప్రతి రైతు బాగుండాలి. నా నినాదం ఎప్పుడు ఒకటే, రైతు అనేవాడు గెలవాలి. ఆయన గెలిస్తేనే వ్యవసాయం నిలుస్తుంది. అందుకనే ఎప్పుడో మాట చెప్తా, రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి. రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి. మన జిల్లాలో ఇప్పుడు నేను ఒక ప్రౌడ్ ఎప్పుడు ఫీల్ అవుతాను. ఎందుకంటే పామ్ ఆయిల్ అనేది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అత్యధికంగా పండిస్తున్నారు. ఈ సంవత్సరం రికార్డ్స్ ప్రకారం ఈస్ట్ గోదావరిని, వెస్ట్ గోదావరిని వెనక్కి నెట్టి పార్వతీపురం మన్యం జిల్లా పామ్ ఆయిల్లో అత్యధికంగా దిగుబడిస్తున్న జిల్లా. రేపు మేజ్ కూడా అలాగే చేయాలి. మొక్కజొన్న కూడా మనం ముందుకు వెళ్తున్నాం. మొక్కజొన్న కూడా అత్యధిక దిగుబడి ఇచ్చి మంచి వాల్యూ ఇచ్చే అది కూడా ఒక పంట. దాని వైపు కూడా మొగ్గాల్సిన అవసరం ఉంది. కోకో వైపు మొగ్గాల్సిన అవసరం ఉంది. కొన్ని అద్భుతమైన వ్యవసాయాలు ఉన్నాయి. అందులో కూడా మనం షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు రైతు అనేవాడు కష్టజీవి, రైతు అనేవాడు కూడా ధనవంతుడు అనే ఒక పదానికైతే రావాలని ఆలోచించే వ్యక్తిగా ప్రతి రైతు స్మార్ట్గా ఆలోచించండి. ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా ఉంది. ప్రభుత్వం మీరు ఇచ్చిన పంటకి భరోసా ఇస్తుంది. పండించిన పంటకి ప్రభుత్వం మీరు కట్ చేసి మిల్లుకి పంపించే లోపే డబ్బులు ఇచ్చే బాధ్యత మీరు తీసుకుంటున్నాం. ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం అన్నదాత సుఖీభావ అని చెప్పి 20,000 ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 20,000 ప్రతి రైతు అకౌంట్లో పట్టిస్తాం.